ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ జబర్దస్త్ పాయింట్ మర్చిపోయాను అసలు. యాక్చువల్లీ ఇవాళ ఢిల్లీలో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మంత్రులందరూ కూడా, అసలు ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉండే, ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్, మీ అందరు కూడా చెప్తున్నా వినురి. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉండే, ఇవాళ హైదరాబాద్లో ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంటే మంత్రులందరూ కూడా మీరు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మేము క్యాబినెట్ మీటింగ్కి రాము అని పోయి ఢిల్లీలో కూర్చుంటే, ఈయన మా మంత్రులుగా ఇదే గవర్నమెంట్లో మేము ఉన్నాము, మా ఫోన్లు కూడా ఈయన ట్యాపింగ్ చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్వయంగా మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం అని చెప్తున్న తర్వాత మేము క్యాబినెట్ మీటింగ్ ఎందుకు అటెండ్ కావాలని పోయి అందరు ఢిల్లీలో కూర్చున్నారు. ఢిల్లీలో ఇప్పుడు పెద్ద పంచాయతీ అవుతుంది. ఢిల్లీలో మంత్రులు అందరూ ఎక్కడున్నారో ఒక్కసారి చూడురు మీరు. మంత్రులు ఎంతమంది ఢిల్లీలో ఉన్నారు, ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నాడు, పిసిసి ప్రెసిడెంట్ ఢిల్లీలో ఉన్నాడు, పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలో. ఆ పంచాయతీ అంటే వీళ్ళ పర్సనల్ పంచాయతీ కోసం ఇలా హైదరాబాద్లో క్యాబినెట్ మీటింగ్ అనేది క్యాన్సల్, రద్దు చేసుకునే, పోస్ట్పోన్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఈయన ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ అనేది స్వయంగా వాళ్ళ మంత్రులు కూడా ఇలా ఢిల్లీలో చెప్తే, ఇలా రాహుల్ గాంధీ ఆఫీసు, సోనియా గాంధీ ఆఫీసు చాలా సీరియస్గా ఉన్నారు. అంటే వీళ్ళు కొట్టుకున్న వరకే సరిపోతుంది, ప్రజలకి ఏం చేస్తామనేది ఉండదు వీళ్ళకి. క్యాబినెట్ మీటింగ్లో పెట్టి మేము మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామన్నాం, ఆ 2,500 ఇస్తాం, లేకుంటే 2,000 పెన్షన్ని 4,000 ఇస్తాం, లేకుంటే 4,000 వికలాంగుల పెన్షన్లకు 6,000 ఇస్తాం, లేకుంటే ఇప్పుడు నా నియోజకవర్గంలో 40,000 మందికి ఇండ్లు ఇస్తామన్నాం, 40,000 మందికి ఇండ్లు ఇస్తాం. ఇవన్నీ డిసిషన్లు తీసుకుంటారేమో మేము ఆశపడ్డాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశపడ్డారు. ఇక కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గారు ఇస్తున్న 1,116తో పాటు తులం బంగారం ఇస్తామని డిసిషన్ తీసుకుంటారేమో అని. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కానీ ఈ మంత్రులు మేము నువ్వు పెట్టిన క్యాబినెట్ మీటింగ్కి మేము రాము, నువ్వు మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, దీని పంచాయతీ ఏందో ఇక్కడ ఢిల్లీలో తెలుసుకున్న తర్వాతనే క్యాబినెట్ మీటింగ్ పెడతామనేది ఇవాళ ఢిల్లీలో పంచాయతీ పెట్టుకుంటున్నారు. నేను చెప్పుతుంది వాస్తవము, నిజము, ఇలా ఏది కూడా అబద్ధం లేదు. పక్కా నేను అదే స్కూల్ కదా, నాకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొంచెం మందికి ఢిల్లీలో నాకు టచ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, నాకు కూడా చెప్పిర్రు. వాళ్ళు చెప్పింది ఏంది, అసలు నేను ఇలా క్యాబినెట్ మీటింగ్ ఎందుకురా భయ్, అసలు ఇలా పోస్ట్ పోన్ అయిందంటే నిన్న నైటే చెప్పిర్రు వాళ్ళు నాకు, రేపు క్యాబినెట్ మీటింగ్ ఉండదు, ఎవరు మంత్రులు వస్తలేరు, కంపల్సరీ పోస్ట్ పోన్ అవుతుంది క్యాబినెట్ మీటింగ్ అనేది నాకు నైట్ రాండ్ సమాచారం పెట్టారు. ఎందుకు భయ అంటే, ఎందుకు అని నేను అడిగితే ఈయన మంత్రుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, పిసిసి ప్రెసిడెంట్ ఫోను, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు. ఇది చాలా పెద్ద పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు ఇది చాలా సీరియస్గా ఉంది. దీన్ని సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి కంప్లైంట్ ఇచ్చిర్రు. ఇలా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి రేపు ఈ మంత్రులు 4-5 ఆడున్నోళ్ళు మేము క్యాబినెట్ మీటింగ్కి రాము, నువ్వు మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, మా సతీమణుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, అందరూ చేస్తున్నావు కాబట్టి మేము రాము అని నాకు నేను నైటే చెప్పిండు. అలా నువ్వు చెప్పిండు, పొద్దున్న చూస్తే గదే కథ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి, రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్లు, డైవర్షన్ టాక్టిక్స్, ఏ విధంగా ఫార్ములా ఈ కేసు అని ఒకరోజు, కాళేశ్వరం అని ఒకరోజు, ఇవన్నీ టాక్టిక్లు బంద్ చేసి నువ్వు ప్రజలకు ఇస్తాన 6 గ్యారెంటీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీకు అదే చెప్తున్నా నేను, అసలు ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఎందుకు క్యాన్సిల్ అయింది? 28 తారీఖున వాళ్ళు మంత్రులు వస్తారా రారా అని నాకేం తెలుసు. మళ్ళీ 28 తారీఖున ఆ పంచాయతీ సెటిల్ కాకపోతే 28 పోయి మళ్ళీ ఫస్ట్ సెకండ్ అవుతుంది కావచ్చు, అని తెలుసు, నాకు తెలియదు కదా. కానీ వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ ఇలా పోస్ట్ పోన్ ఎందుకు చేసిర్రు? ఎందుకంటే వాళ్ళ మంత్రులందరూ కూడా వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు, వాళ్ళ సతీమణి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు అని నిరసనకి మేము ఇలా క్యాబినెట్ మీటింగ్ మేము అటెండ్ కాము అని బల్ల గుద్ది వాళ్ళు ఆడ చెప్పారు. కాబట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టి మంత్రులు రాకపోతే పరువు పోతుందని క్యాబినెట్ మీటింగ్ పోస్ట్ పోన్ టు 28 అన్నాడు ప్రస్తుతానికి. మరి ఇలా పంచాయతీ వాళ్ళది ఏమైనా సెటిల్ అవుతుందో లేదో చూడాలి, మరి దాన్ని నాకు తెలియదు. థ్యాంక్ యూ.